హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి 3x3 రూబిక్స్ క్యూబ్లో థర్డ్ లేయర్ ఎలా సాల్వ్ చేయఅనేది చూద్దాం. ఒకవేళ మీకు కంప్లీట్ 3x3 ట్యుటోరియల్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో చేసి ఉంచాను వీడియో. ఇక్కడ కార్డ్స్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. అక్కడ నుంచి క్లిక్ చేస్తే 3x3 రూబిక్స్ క్యూబ్ మొత్తం ఎలా సాల్వ్ చేయడం అనేది వీడియో ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ థర్డ్ లేయర్. సో చాలామంది థర్డ్ లేయర్ ఎలా సాల్వ్ చేయడం అనేది మళ్ళీ అడుగుతున్నారు, కాబట్టి మళ్ళీ ఈ వీడియో చేస్తాను. ఫస్ట్ 2 లేయర్స్ కంప్లీట్ చేసినాక మన క్యూబ్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు క్యూబ్ని ఇలా పెట్టుకోవాలి. సాల్వ్ అయిన 2 లేయర్స్ని కింద వైపు పెట్టుకోవాలి. సాల్వ్ అవ్వని లేయర్ని పైన వైపు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక సో ఫస్ట్ థర్డ్ లేయర్లో ప్లస్ అనేది సాల్వ్ చేయాలి. ప్లస్ అంటే మనకి ఈ పీసు ఈ పీసు ఈ పీస్ ఈ పీస్ అంటే ఎడ్జ్ పీసెస్. ఈ 4 ఎడ్జ్ పీసెస్ అనేది మనకి సెంటర్కి మ్యాచ్ అవ్వాలి, అంటే ఎల్లోకి మ్యాచ్ అవ్వాలి. సపోజ్ మీకు లాస్ట్ లేయర్లో వైట్ ఉంటే ఇక్కడ 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 ఈ 4 ప్లేసెస్లో ఎల్లో పీస్ వైట్ పీస్ రావాలి. నాకు ఎల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ 4 ప్లేసెస్లో ఎల్లో పీస్ రావాలి. ఏ కలర్ ఉంటే ఆ కలర్ అనమాట. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్లస్ సాల్వ్ చేయాలి. దానికి 3 స్టెప్స్ ఉంటాయి. సో ఇప్పుడు చెప్పే స్టెప్లో అంటే ప్లస్ సాల్వ్ చేసే ప్రాసెస్లో కార్నర్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ 4 పీసెస్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ సెంటర్స్ ఇంకా ఎడ్జెస్. సో ఇప్పుడు ఈ సెంటర్ ఇది వచ్చేసి డాట్ కేస్. అంటే డాట్ కేస్ అంటే ఏ పీసు మ్యాచ్ అవ్వలేదు, ఏ ఎడ్జ్ పీస్ కూడా మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ ఆరెంజ్, బ్లూ, గ్రీన్, అంటే ఏ పీస్ మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు ఇలా డాట్ కేస్ వచ్చినప్పుడు క్యూబ్ని ఈ 4 సైడ్స్లో ఎడ్ సైడ్ అయినా పట్టుకోవచ్చు. ఎలాగైనా పట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్. ఇప్పుడు ఎల్ కేస్ వచ్చింది. ఎల్ కేస్ వచ్చినప్పుడు ఏవైతే 2 ఎల్లో పీసెస్ సెంటర్కి మ్యాచ్ అయినాయో ఆ 2 పీసెస్ ఒకటి రైట్ సైడ్, ఇంకోటి ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి. లేదు అలా కాదనుకుంటే ఆపోజిట్, అంటే రైట్ ఇంకా ఫ్రంట్ ఉంది కదా, లేదంటే లెఫ్ట్ ఇంకా బ్యాక్ సైడ్. సో ఇక్కడ ఈ 2 ప్లేసెస్లో కానీ లేదంటే ఈ 2 ప్లేసెస్లో కానీ. సో ఇలా పెట్టుకొని మళ్ళీ సేమ్ ఫార్ములా డాట్ కేస్కి ఏదైతే యూస్ చేసామో సేమ్ అదే. ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్. ఇప్పుడు ఎల్ నుంచి మనకి లైన్ వచ్చింది. సో ఇలా లైన్ వచ్చినప్పుడు ఇలా వర్టికల్గా కాకుండా హారిజాంటల్గా పెట్టుకోవాలి, అంటే అడ్డంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మళ్ళీ సేమ్ ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్. ఇప్పుడు ప్లస్ అనేది సాల్వ్ అయిపోయింది. సో టోటల్ 3 స్టెప్స్ ఉన్నాయి. మళ్ళీ చూద్దాం ఒకసారి. ఫస్ట్ వచ్చేసి డాట్ కేస్. డాట్ కేస్ వచ్చినప్పుడు ఎడ్ సైడ్ అన్న పట్టుకోవచ్చు. ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్. నెక్స్ట్ ఎల్ కేస్ వచ్చినప్పుడు రైట్ ఇంకా ఫ్రంట్ సైడ్ కానీ లేదంటే లెఫ్ట్ ఇంకా బ్యాక్ సైడ్. మళ్ళీ సేమ్ ఫార్ములా. నెక్స్ట్ లైన్ వచ్చినప్పుడు వర్టికల్గా కాకుండా హారిజంటల్గా పెట్టుకొని ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్. దీంతో మనకి ఎడ్జ్ పీసెస్ అనేవి సెంటర్స్కి మ్యాచ్ అయినాయి. ఈ స్టెప్తో మనకి ప్లస్ సాల్వ్ అయిపోయింది. ఎల్లో ఎడ్జ్ పీసెస్ అన్ని ఎల్లో సెంటర్స్కి మ్యాచ్ అయినాయి. కానీ ఇంకో సైడ్ ఇక్కడ ఆరెంజ్ సెంటర్కి మ్యాచ్ అయింది, కానీ రెడ్, గ్రీన్, బ్లూ ఈ 3 పీసెస్ అనేవి మ్యాచ్ అవ్వలేదు. వీటిని కూడా సాల్వ్ చేయాలి ఈ స్టెప్లో. ఇప్పుడు వీటిని కూడా సాల్వ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా 2 పీసెస్ అనేవి మ్యాచ్ అవుతాయి. ఇక్కడ ఆల్రెడీ 1 పీసే మ్యాచ్ అయింది. సో క్యూబ్ని ఇంకోసారి టర్న్ చేయండి. ఇప్పుడు ఏ పీస్ మ్యాచ్ అవ్వలేదు, మళ్ళీ ఇంకోసారి తిప్పండి. ఇప్పుడు కూడా ఒక పీసే మ్యాచ్ అయింది, ఇంకొకసారి తిప్పండి. ఇప్పుడు గ్రీన్ ఇంకా రెడ్ ఈ 2 పీసెస్ అనేవి మ్యాచ్ అయింది. కొన్నిసార్లు ఏంటంటే బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రంట్ సైడ్ మ్యాచ్ అవుతాయి. అంటే సపోజ్ ఇక్కడ ఆరెంజ్ మ్యాచ్ అయితే ఇక్కడ రెడ్ మ్యాచ్ అవుతుంది. సో ఆ కేసు కూడా చూద్దాం. ఫస్ట్ సైడ్ బై సైడ్ మ్యాచ్ అయితే ఏం చేయాలో చూద్దాం. ఇలా సైడ్ బై సైడ్ 2 కలర్స్ మ్యాచ్ అయినప్పుడు సెట్ అయిన ఒక కలర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి, ఇంకో కలర్ వచ్చేసి బ్యాక్ సైడ్. ఒకటి లెఫ్ట్ ఇంకోటి బ్యాక్ సైడ్. ఇలా పెట్టుకొని ఆర్ యూ2 ఆర్ డాష్ యూ డాష్ ఆర్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్. ఇప్పుడు 4 సెంటర్స్ అనేవి మ్యాచ్ అయిపోయినాయి. సో క్యూబ్ కూడా సాల్వ్ అయింది.
సో ఇప్పుడు ఫ్రంట్ ఇంకా బ్యాక్ సైడ్ మ్యాచ్ అయితే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ కేసులో మనకి ఫ్రంట్ ఇంకా బ్యాక్ సైడ్ మ్యాచ్ అయింది. ఇక్కడ రెడ్ సెంటర్ మ్యాచ్ అయింది, ఆరెంజ్ సెంటర్కి మ్యాచ్ అయింది. కానీ బ్లూ ఇంకా గ్రీన్ అనేవి మ్యాచ్ అవ్వలేదు. ఇలా మ్యాచ్ అయినప్పుడు మ్యాచ్ అయిన పీస్ని సో రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఏదో ఒకటి, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఆపోజిట్గా ఉండేటట్టు చూసుకొని ఆర్ యూ2 ఆర్ డాష్ యూ డాష్ ఆర్ యూ డాష్ ఆర్ డాష్. ఇప్పుడు సైడ్ బై సైడ్ అంటే సేమ్ ఇందాకటి కేసే, మళ్ళీ సేమ్ ఫార్ములా ఆర్ యూ2 ఆర్ డాష్ యూ డాష్ ఆర్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్. సో ఈ రెండు ఫార్ములాస్కి ఒక్క డిఫరెన్స్ ఉంది, అది కూడా చిన్న డిఫరెన్స్. అదేంటంటే సైడ్ బై సైడ్ మ్యాచ్ అయినప్పుడు ఆర్ యూ2 ఆర్ డాష్ యూ డాష్ ఆర్ యూ డాష్ ఆర్ డాష్ లాస్ట్లో యూ డాష్. అదే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మ్యాచ్ అయినప్పుడు లాస్ట్లో యూ డాష్ అనేది యూస్ చేయం. ఆర్ యూ2 ఆర్ డాష్ యూ డాష్ ఆర్ యూ డాష్ ఆర్ డాష్. కానీ ఇక్కడ యూ డాష్ యూస్ చేయం. సైడ్ బై సైడ్ మ్యాచ్ అయినప్పుడు మాత్రం యూ డాష్ అనేది యూస్ చేస్తాం. సో ఈ స్టెప్తో మనకి టోటల్ ఎడ్జ్ పీసెస్ అండ్ సెంటర్స్ అనేవి మ్యాచ్ అయిపోయినాయి. ఇంకా మిగిలినవి ఓన్లీ కార్నర్స్. ఎడ్జెస్ సాల్వ్ చేసేటప్పుడు అంటే ప్లస్ సాల్వ్ చేసేటప్పుడు ఎడ్జెస్ అన్నీ సెంటర్స్కి మ్యాచ్ చేసాం. అంటే ఎడ్జెస్లో ఉన్న ఎల్లో పీసెస్ అంతా సెంటర్కి మ్యాచ్ అయ్యేటట్టు సాల్వ్ చేసాం. ఇప్పుడు కార్నర్స్ మ్యాచ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ సేమ్ అది, ఈ ఎల్లో పీసెస్ అన్నీ ఎల్లోకి మ్యాచ్ అవ్వాలి. అంటే ఇది మొత్తం ఎల్లో ఫిల్ అయిపోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే సో కొంతమందికి ఎల్లో పీసు కొన్ని చోట్ల పైనే ఉండొచ్చు, అంటే ఎల్లోకి మ్యాచ్ అవ్వచ్చు. సో ఎన్ని పీసెస్ ఉన్నా సేమ్ ఒకే ఫార్ములా. ఇప్పుడు ఏంటంటే క్యూబ్ రివర్స్లో పెట్టుకొని ఇక్కడ నాకు 4 పీసెస్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి 4 సెట్ చేయాల్సిందే. సపోజ్ మీకు 3 పీసెస్ ఉండొచ్చు, లేదంటే 2 పీసెస్ కూడా ఉండొచ్చు. ఇక్కడ నాకు 4 పీసెస్ మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు మ్యాచ్ అవ్వని పీస్ని ఫస్ట్ ఒక పీస్ తీసుకొని ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఈ ఫార్ములాని 5 టైమ్స్ అప్లై చేయాలి. 5 టైమ్స్ అప్లై చేసేలోపు ఏదో ఒక టైంలో మనకి సెట్ అవుతుంది. చెక్ చేసుకోవాలి. ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ సెట్ అయిందా? సెట్ అవ్వలేదు. ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు సెట్ అయిన దాన్ని పక్కకు అనేసి సెట్ అవ్వని ఇంకో పీస్ మ్యాచ్ అవ్వలేదు. సెట్ అవ్వని ఇంకో పీస్ అనేది మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఎల్లో అనేది టాప్లో లేదు అంటే సెట్ అవ్వలేదు. సో మళ్ళీ దీన్ని కూడా సేమ్ అదే ఫార్ములా ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్. ఇంకా సెట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ రిపీట్ చేయాలి. ఇప్పుడు సెట్ అయింది. మళ్ళీ ఇంకో పీస్ తీసుకొని ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్. నెక్స్ట్ ఇంకొచ్చేసి లాస్ట్ పీస్ ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్. ఇప్పుడు మనకి మొత్తం అనేవి మ్యాచ్ అయిపోయింది. సో ఫస్ట్ పీస్ని ఎక్కడైతే సాల్వ్ చేస్తున్నామో మిగతా పీసెస్ అన్నిటిని కూడా అక్కడే సాల్వ్ చేయాలి. అలా కాకుండా ఇంకో సైడ్ తీసుకెళ్ళి చేస్తే మొత్తం సాల్వ్ అవ్వదు. సో దీంతో మనకి సాల్వ్ చేశాక ఒకసారి సెంటర్స్కి మ్యాచ్ అయింది. రెడ్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్ ఇలా మ్యాచ్ చేశాక నెక్స్ట్ సైడ్ బై సైడ్ మ్యాచ్ అవ్వాలి. ఇందాక ఎడ్జెస్ కూడా అంతే, ఫస్ట్ ఎల్లోకి మ్యాచ్ చేసి తర్వాత మిగతా కలర్స్కి మ్యాచ్ చేసాం. ఇక్కడ కార్నర్స్ కూడా అంతే. ఈ కార్నర్స్కి వచ్చేసి కలర్స్ చూసుకోవాలి. ఇది ఆరెంజ్ ఇంకా గ్రీన్ అంటే ఈ పీస్ వచ్చేసి ఆరెంజ్కి గ్రీన్కి మధ్యలో అంటే ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ ఇంకా ఆరెంజ్ అంటే ఇది బ్లూకి ఆరెంజ్కి మధ్యలో మ్యాచ్ అవ్వాలి. ఇలా 4 పీసెస్ వాటి ప్లేసెస్లో పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఎంత అక్కడ ఫార్ములానే సో ఫస్ట్ ఏదో ఒక పీస్ చూసుకోవాలి అంటే మ్యాచ్ అవ్వని పీస్. ఇక్కడ నాకు 4 పీసెస్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి 4 పీసెస్ మ్యాచ్ చేయాల్సిందే. ఫస్ట్ ఆర్ యూ ఆర్ డాష్ ఓన్లీ 3 స్టెప్సే. ఇది మ్యాచ్ అవ్వలేదు కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి ఆర్ యూ ఆర్ డాష్. ఇప్పుడు ఈ పీస్లో ఏ కలర్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఎల్లో కాకుండా, ఎల్లో అనేది మనకి థర్డ్ లేయర్లో సెంటర్ కదా కాబట్టి ఎల్లో కాకుండా ఏ పీసెస్ ఉన్నాయో చూసుకోవాలి. రెడ్ ఇంకా బ్లూ. ఇప్పుడు రెడ్ ఇంకా బ్లూని ఒకటి ఫ్రంట్ సైడ్ ఇంకోటి రైట్ సైడ్ పెట్టుకునేటట్టు చూసుకోవాలి. సో బ్లూ వచ్చింది కానీ ఇక్కడ రెడ్ లేదు. ఇంకోసారి మూవ్ చేయండి. ఇక్కడ రెడ్ ఉంది, బ్లూ ఉంది. ఇప్పుడు పెట్టుకొని దీన్ని రివర్స్ చేయాలి ఆర్ యూ డాష్ ఆర్ డాష్. ఇప్పుడు ఈ పీస్ రెడ్కి మ్యాచ్ అయింది, బ్లూకి మ్యాచ్ అయింది. నెక్స్ట్ అలాగే ఇంకో పీస్
నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ ఇంకా రెడ్, మళ్ళీ సేమ్ ఇది కూడా అంతే, ఆర్ డాష్. ఇప్పుడు గ్రీన్ ఇంకా రెడ్ని ఫ్రంట్ సైడ్ తెచ్చుకోవాలి, ఆర్ డాష్. సెట్ అయిపోయింది. నెక్స్ట్ అలాగే ఇంకోటి, ఇది వచ్చేసి వైట్ పీస్ అనేది మనకి టాప్లో సెట్ అవ్వాలి. మనం మిగతా పీస్ సెట్ చేస్తే ఇది మనకి లాస్ట్లో ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కాబట్టి ఈ పీస్ని కాకుండా వేరే పీస్ని సెట్ చేయండి. ఇది సెట్ చేస్తే ఏంటంటే మనకి క్యూబ్ అనేది సాల్వ్ అవుతుంది, మిక్స్ అయిపోతుంది. సో కాబట్టి వైట్ సెంటర్ని వదిలేసి వేరే పీసెస్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ ఇంకా గ్రీన్. ఇప్పుడు ఆరెంజ్ ఇంకా గ్రీన్ సెంటర్స్ తెచ్చుకోవాలి, ఆర్ డాష్. ఇప్పుడు మనకి కార్నర్స్ అనేది సాల్వ్ అయిపోయింది. దాంతో క్యూబ్ అనేది కంప్లీట్గా సాల్వ్ అయిపోయింది.